హలో ఎవ్రీవన్. సో గైస్, యాక్చువల్ వీడియో అనేది మీకు చూపించే ముందు ఒకసారి మీకు ఒక కాలేజ్ గురించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి ఏంటి అని చెప్పి మీకు ఒకసారి క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి. చూసాక అర్థం చేసుకొని మీరు ఏవైతే లిస్ట్ ఆఫ్ కాలేజ్ అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కాలేజ్ 20 కాలేజ్ అనుకుంటున్నారో, ఆ కాలేజ్ సంబంధించిన ఆ ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి, తర్వాత అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, అండ్ అలాగే వాటి యొక్క ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అని మొత్తం కూడా ఒకసారి చూసుకున్నారు అనుకోండి, చాలా క్లియర్ గా మనకు ఒక అంటే మీరు 3 ఇయర్స్ అనేవి అక్కడే 3 ఇయర్స్ అక్కడే స్పెండ్ చేయాలి కాబట్టి చాలా క్లియర్ గా మీరు తెలుసుకుంటే అండ్ ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చైతన్య భారతి ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇదే కాకుండా మీరు మిగతా ఏవైనా ఒకవేళ కాలేజ్ అనుకుంటే సార్ అవి కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు క్లియర్ గా అక్కడ మెన్షన్ చేశారు అటానమస్ కాలేజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇక్కడ మీకు ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి ఫస్ట్లీ మీరు చూడాల్సింది ప్లేస్మెంట్స్, తర్వాత క్యాంపస్ లైఫ్ అంటే ఏంటి అంటే అకాడమిక్స్, తర్వాత ఈ ఫ్యాకల్టీ, తర్వాత లైబ్రరీ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒకసారి చూడండి. ఓకేనా? సో మీకు ఇక్కడ క్లియర్ గా ఇచ్చేస్తారు ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఒకసారి అన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక అక్కడ అక్కడ సంబంధించిన క్యాంపస్ లైఫ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత అకాడమిక్స్ ఎలా ఉన్నాయి. ఓకేనా? ఏమైనా అంటే ఇండస్ట్రియల్ టూర్స్ కి ఏమైనా తీసుకుని వెళ్తున్నారు అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీకు క్లియర్ గా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ ఉంది. సో ఈసీ సంబంధించిన అన్ని కూడా ఓకేనా, అన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తారు అనమాట. ఓకేనా? సో ఒకసారి అవన్నీ చూసాక మొత్తం క్లారిటీగా అర్థం చేసుకొని మీరు ఇలా నేను నా లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా నేను ఇలా చాలా జాగ్రత్తగా కూర్చొని మొత్తం 3 డేస్ లో మొత్తం 20 కాలేజీలు అన్ని క్లియర్ కట్ గా అన్ని తెలుసుకొని ఒకే ఒక లైన్ లో పెట్టుకున్నాను అనమాట. సో దాని తర్వాతే నేను కౌన్సిలింగ్ లో కాలేజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో అలా మీరు ఎలాంటి తప్పులు చేయకుండా చాలా క్లియర్ గా ఒక మంచి వెబ్సైట్ వెబ్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ముందే చాలా క్లియర్ గా అర్థం చేసుకొని ఓకేనా అప్పుడు ట్రై చేయండి. ఓకేనా? ఒకసారి మీకు ఇంకా లేట్ చేయకుండా ఒకసారి మీకు లిస్ట్ అని చూపిస్తాను. సో ఈ లిస్ట్ అనేది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిబిఐటి అనుకుంటున్నారు అనుకోండి. సో దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు మెయిన్ గా ఇవ్వాల్సింది ఏంటంటే ఇన్స్టిట్యూట్ కోడ్ అనమాట. ఓకేనా? మిగతా ఇన్స్టిట్యూట్ నేమ్ గా ఇంకేం ఇవ్వరు మీరు. ఓన్లీ ఇన్స్టిట్యూట్ కోడ్ మాత్రం ఇస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఐదర్ ఒక వన్ వన్ ఆల్ఫాబెట్ చేంజ్ అయినా సరే మొత్తం మొత్తం చేంజ్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో కాబట్టి చూసుకోండి. అండ్ అలాగే ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించిన అఫిలియేటెడ్ అనేది దేనికి ఓయూ తర్వాత జేఎన్టీ వచ్చా దేంటి. ఓకేనా? దాని తర్వాత ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అని కూడా చూసుకోండి. సో చాలా మంది డిప్లొమా నుండి వచ్చిన వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా పూర్గా ఉంటారు కాబట్టి ఫీజు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అంటే 1000 బిల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మాత్రమే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి చూసుకోండి. ఇండికేటర్ ర్యాంక్ ఎవరికైతే 1000 లో బిలో వస్తుందో వాళ్ళకి మాత్రమే ఆ యొక్క ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా మీరు ఏదైతే మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హయత్ నగర్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హయత్ నగర్ దగ్గరలో ఉన్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఒకసారి ఒక దగ్గర నోట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు సో ఆ కాలేజ్ సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి తర్వాత అన్ని తెలుసుకున్నాను అనుకోండి. ఓకే, నాకు దగ్గరలో లోకల్ ఏరియాలో నాకు ఒక 10 కాలేజీలు ఉన్నాయి. ఈ 10 కాలేజీలు ఇది బెస్ట్ కాలేజ్ అని చెప్పి అది మీరు ప్రిఫరెన్స్ లిస్ట్ లో ఫస్ట్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో అలా ఇస్తే మీకు చాలా అంటే బెస్ట్ పాసిబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? అలా కాకుండా నాకు ఒక 2000 ర్యాంక్ వచ్చింది అయినా సరే నేను ఒక మంచి కాలేజ్ రావాలనుకుంటే మాత్రం ఏం చేయలేం. ఓకే, అప్పుడు మీకు డెఫినెట్లీ మీకు ఒక మీడియం కాలేజ్ రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. బట్ ఏంటి అంటే అక్కడ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట. మనం వాటిని సరిగ్గా వాడుకుంటే మనకి చాలా చాలా ప్లస్ పాయింట్. ఓకేనా? అలా లేదు మీరు ఓన్లీ నెగ్లిజెన్స్ తో ఇంకా మీరు ఏం చేయకుండా నార్మల్ గా ఇంకా కూర్చొని ఇంకా ఓకేనా కౌన్సిలింగ్ టైంలో ఎవరు పెట్టేద్దాం అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. అది మీ ఇష్టం ఇంకా. ఓకేనా? సో ఒకసారి లిస్ట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో కానీ లేదా కామెంట్ సెక్షన్ లో కానీ మీకు షేర్ చేస్తాను. చూసి ఒకసారి అర్థం చేసుకొని ఓకేనా మీ దగ్గరలో ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ సంబంధించిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఒక దగ్గర నోట్ చేసుకోండి. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ డివైడ్ చేయండి. డివైడ్ చేసిన తర్వాత మీకు దగ్గరలో డిస్ట్రిక్ట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ సంబంధించిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేశారు అనుకోండి. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫీజు ఎలా ఉంది, తర్వాత ఎంతమందిని తీసుకుంటున్నారు ఏంటి తర్వాత అని మొత్తం తెలుసుకుంటే పర్ఫెక్ట్. అంతకు మించి మేము ఇంకా చేయాల్సిన అవసరం ఇంకేం ఉండదు అనమాట. ఓకేనా? ఇది కూడా మీరు చేయలేకపోతాను అనుకోండి, ఇంకా మీ కర్మ, నేను మాత్రం ఏం చేయలేను. ఓకేనా? సో మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే ఒక మంచి కాలేజ్ లో చేయాలంటే పక్కగా మీరు రీసెర్చ్ అనేది చేయాలి. ఆ పర్టికులర్ కాలేజ్ గురించి రీసెర్చ్ చేసిన తర్వాతే మీరు ఏదైనా చేయగలరు. ఓకేనా? సో హోప్ మీరు ఆ రీసెర్చ్ అనేది చేస్తారనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఆ టాప్ 25 కాలేజ్ అటానమస్ కాలేజెస్ ఇవన్నీ కూడా పెట్టడం అయితే జరిగింది. ఒకసారి మీకు డిస్క్రిప్షన్ లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇస్తాను. చూసి అవి కూడా ఒకసారి నోట్ చేసుకుని ట్రై చేయండి. ఓకే? సో
ఇక్కడ వరకు ఉండి మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.